హ్యాపీ దివాళీ హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈరోజైతే మా ఫ్రెండ్ వాళ్ళు ఇన్వైట్ చేశారు దివాళీ కోసం. చూసేద్దాం, వచ్చేయండి మీరు కూడా. ఏంటి దొంగలు పడిన 6 నెలల కుక్కలు మురిగినట్టు ఇప్పుడు దీపావళి శుభాకాంక్షలు అనుకుంటున్నారా? ఇది దివాళీ రోజు షూట్ చేసిన వీడియో అండి. పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. ఫ్రెండ్ వాళ్ళు ఇన్వైట్ చేశారు, అలా వెళ్ళిపోయాము. అందరం కలిసి అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇల్లు చూడండి ఎంత చక్కగా డెకరేట్ చేసి పెట్టారో. ఇంటి మొత్తం ఇలా లైటింగ్ వేసేసారు. అలా ఎంటర్ అవుతూనే నాకైతే ఏదో ఇండియాలో ఒక మంచి పెళ్ళికి వెళ్ళిన ఫీల్ వచ్చింది. చాలా చక్కగా డెకరేట్ చేశారు. మీరు కూడా చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇంత బాగా డెకరేట్ చేయొచ్చా అనేలా చేశారనమాట. అలా ఎంటర్ అవుతూ ఉన్నాము. ఎంటర్ అవ్వగానే చూడండి ఇలా ఆ ఫ్లవర్స్, ఆ లైట్స్ ఎంత అందంగా అనిపించిందో. నేనైతే స్టార్టింగ్ 1 by 1 చూపిస్తాను. ఇలా ప్రహరీ చుట్టూ లోపల చెట్లు పెట్టుకున్నారనమాట. చక్కగా విల్లది ఇలా చక్కగా చెట్లన్నీ పెట్టుకున్నారు కుండీల్లో. ఇక్కడ చూడండి ఉయ్యాల ఎంత చక్కగా ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేశారో. ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఆ వెనక చూసారా ఫ్లవర్ చాలా అందంగా ఉందండి. అది యాక్చువల్లీ ఫోకస్ అవ్వలేదు లైట్లో, ఈ కెమెరాలో. చాలా బాగుంది కదా అందంగా. ఇలాంటి ఫ్లవర్స్ ఈ మన ఎంట్రన్స్కి అటు ఇటు పెట్టేశారనమాట. అది నాకు ఫోకస్ చేయడానికి అవ్వలేదు. కొంచెం ఇలా పక్కకు రాగానే ఫొటోస్ తీసుకోవడం కోసం అలా కార్పెట్ వేసేసి ఇలా చక్కగా డెకరేట్ చేసి పెట్టేశారు వాళ్ళని. చూడండి మంచి ఫెస్టివ్ వైబ్స్ అయితే వచ్చేసాయి ఇక్కడికి రాగానే. మీకు అలాగే అనిపించిందా? చూడండి ఇంకోవైపు కూడా మొత్తం చెట్లే పెట్టేశారనమాట. అన్ని రకాల చెట్లు పెట్టేసుకున్నారు వీళ్ళు. ఇది చూడండి లైటింగ్ ఎంత చక్కగా ఉందో. ఆ విండోకి వేసారనమాట. అలా బ్లింక్ అవుతూ ఆ వైట్ కలర్ చాలా మంచిగా అనిపిస్తుంది చూడగానే. ఒక మంచి బ్రైట్నెస్ వచ్చేసింది కదా. చూడండి అలా ఒకసారి అలా చూపిస్తున్నాను. ఎంట్రన్స్లో ఆ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. లైక్ మనకి పెళ్ళిళ్ళలో పెళ్లి మండపాల దగ్గర అలా పెడుతూ ఉంటారు కదా, నాకైతే అలాగే అనిపించింది. చాలా నచ్చాయి. పర్టిక్యులర్గా ఈ లైట్స్ అయితే చాలా చాలా నచ్చేసాయి అనమాట నాకు. అలా తిరుగుతూ ఉన్నాము. ఆల్మోస్ట్ ఒక 10 ఫ్యామిలీస్ వరకు వచ్చారు. అలా సరదాగా కూర్చొని ఫ్రెండ్స్ అందరూ కలిసి అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. చూడండి ఈ ఎంట్రన్సే నాకు చాలా చాలా నచ్చేసింది. అందుకే ఎన్నిసార్లు జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు, అంటే మీరు అబ్జర్వ్ చేస్తారు అనేసి చూపిస్తూ ఉన్నాను. ఇక చూడండి స్టెప్స్కి దీపాల్లాగా మ్యాట్స్ అనమాట. ఇవి ఎంత చక్కగా అరేంజ్ చేసుకున్నారో చూడండి. స్టెప్ బై స్టెప్ పెట్టేశారనమాట. ఇలా ఒక కార్నర్ మాత్రం ఇలా మన ఎలిఫెంట్స్ లాంటి దీపాలు పెట్టేశారు. రంగోలీ చూడండి, రంగోలీ. ఇంకా దియాలు వెలిగించలేదు, వెలిగించాలి. ఇప్పుడే వచ్చాం కదా, వెలిగించేస్తారు ఇప్పుడే. చూడండి ఆ పైన అంతా మనకి ఈ ఆర్టిఫిషియల్ ముగ్గులాగా అలా పెట్టేశారనమాట. చూసారా శంకు చక్రాలు, గోవిందనామాలు. ఏదో ఒక మంచి డివోషనల్ ఫీల్ కూడా వచ్చేసింది ఫెస్టివ్ వైబ్స్తో పాటు. మీకు కూడా అలా అనిపించిందా వీడియో చూస్తుంటే? చాలా బాగుంది. చూడండి ఇలా ఎంట్రన్స్ అనమాట. అటు ఇటు ఫ్లవర్స్ ఇలా హ్యాంగ్ చేసి పెట్టేశారు. లోపలికి వెళ్దాం. ఈ సైడ్ చూడండి చక్కగా వెళ్ళగానే ఎంటర్ అవుతూనే లెఫ్ట్ సైడ్లో ఇలా కనిపిస్తూ ఉంది. చాలా చక్కగా ఉన్నాయి. దియాలు వెలిగించాక చూపిస్తాను చూడండి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. పిల్లలైతే అటు ఇటు తిరుగుతూ తెగ హడావిడి చేసేస్తున్నారు. అబ్బా, అంటే దివాళీకి వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఈ క్రాకర్స్ అవి కాల్చడం అది. కానీ ఇక్కడ అలో లేదు, బట్ స్టిల్ కాల్చారనమాట. చూడండి ఈ జింకలు, ఆ మధ్యలో బుద్ధుడు ఎంత పీస్ఫుల్గా కనిపిస్తున్నారో. ఆ పైన కృష్ణయ్య చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో కదా. వాల్ స్టిక్కర్ ఇది, కానీ చాలా అందంగా కనిపిస్తూ ఉంది. చూసారా ఎంట్రన్స్లోనే ఇంత చక్కగా పెట్టేశారనమాట. ఇంకోవైపు వాల్, ఈ వాల్కి మొత్తానికి ఇలా ఫ్లవర్స్ అవి హ్యాంగ్ చేసేసి కిందంతా ఈ ఫ్లవర్స్ తోటి రంగోలీ లాగా పెట్టేశారు. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట ఇవి. మధ్యలో దియాస్ పెట్టేస్తున్నారు. ఈ పీకాక్ చూడండి, ఇది కూడా వాల్ స్టిక్కరే, కానీ చాలా అందంగా ఉంది. ఈ కలర్స్, ఈ పీకాక్ అందమే. అబ్బా అందమే, చాలా బాగుంటుంది కదా.
ఈ బుజ్జి గణపతి చూడండి ఎంత క్యూట్గా, అసలు రియల్గా గణపతి వచ్చి అక్కడ కూర్చున్నారేమో అనిపించేలా అనిపించింది నాకైతే. చాలా బాగుంది. ఇలా లోపలికి ఎంటర్ అయ్యాము. జస్ట్ అది ఎంట్రన్స్. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే హాల్ అనమాట. హాల్లో ఒక సైడ్ చూడండి ఎలా చేసి పెట్టేస్తున్నారో. కిందంతా ఆర్టిఫిషియల్ తోటి రంగోలీలాగా ఉన్నాయి. అలా కొంచెం పైన ఒక టేబుల్లా పెట్టేసి కృష్ణయ్యను పెట్టేస్తున్నారు. ఇండ్లు మొత్తం ఆల్మోస్ట్ ఎక్కువ కృష్ణయ్యను పెట్టుకున్నారండి. ఎంత చక్కగా ఉన్నారు. ఈ పైన చూడండి గణపతి, వుడ్ గణపతి అంట. చాలా బాగుంది. ఎంత అట్రాక్టివ్గా ఉన్నారో. అటు ఇటు ఓంకారాలు పెట్టేశారు కదా. మీకు అలాగే అట్రాక్టివ్గా అనిపిస్తుందా? చాలా అందంగా అనిపించింది. ఇంకోవైపు సోఫా వేసేస్తున్నారు. పైన చూడండి జస్ట్ మిర్రర్ పెట్టేసి జస్ట్ అలా హ్యాంగ్ చేసి పెట్టారనమాట. మిర్రర్స్ కూడా చాలా బాగున్నాయి. అలా కొంచెం కార్నర్కి వెళ్తే కార్నర్ చూడండి మొత్తం మ్యాట్, ఆర్టిఫిషియల్ మ్యాట్స్ అండ్ ఆ లోటస్ ఫ్లవర్స్, ఈ వాటర్ ఫౌంటైన్, చిన్న క్యూట్ వాటర్ ఫౌంటైన్. ఆ సౌండ్ ఎంత పీస్ఫుల్గా ఉందో వాటర్ అలా పడుతూ ఉంటే. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి చక్కగా అమ్మవారిని పెట్టుకొని దీపం పెట్టేశారు. ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు అయితే, నాకు ఎంత నచ్చేశారో. ఒకవైపు బుజ్జి గణపతి చాలా క్యూట్గా ఉన్నారు కదా. ఒక కార్నర్లో ఇలా పెట్టేశారు హాల్లోనే. చాలా చక్కగా డెకోర్ చేశారండి. ఎంత ఓపిక అనే కంటే ఇంట్రెస్ట్ ఎక్కువ అని చెప్పాలి. ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా ఓపిక వచ్చేస్తుంది కదా. ఇదిగోండి పూజ గది అనమాట. పూజ గదికి వెళ్ళడానికి ఆ గుమ్మానికి లైట్స్ అన్నీ ఇలా పెట్టేసి కర్టెన్ లాగా లైట్స్తోని పెట్టేస్తున్నారు అనమాట. చూడండి దియాలు ఇలా వేలాడి తీసినట్లుగా అనిపిస్తుంది కదా. ఈ పీస్ చాలా బాగుంది కదా. ఈ డెకోరేట్ పీస్ ఇనుముతో చేసిందంట. అది చాలా వెయిట్ ఉంది. చాలా అందంగా కూడా ఉంది. ఎంటర్ అవుతుంది పూజ గదిలో ఎంటర్ అవుతుంది అలా కనిపిస్తూ ఉందన్నమాట. లోపలికి వెళ్ళగానే ఒక సైడ్ మూల వైపును ఇలా పెట్టేస్తున్నారు. ఈ అష్టోత్తరాలు చేస్తాం కదా ఫ్లవర్స్, అలా అమ్మవారిని పెట్టుకున్నారనమాట. పూజ గది చూడండి చాలా చక్కగా పెట్టినారు. ఇవిడ చాలా బాగా చేస్తారండి. అంటే ఎవ్రీ పూజకి కూడా ఆ థీమ్ మార్చుకుంటూ డెకోర్ చేసుకుంటూ ఉంటారనమాట. పూజ గది చూడండి. ఈ వినాయకుడు, ఆ పైన అమ్మవారు చాలా చక్కగా అనిపించింది చూడ్డానికి. విష్ణు అవతారం, ఆ ఫ్లవర్స్ చూడండి. కలెక్షన్ చాలా బాగుంది ఎవరి దగ్గర. అంటే ఆ చిలకలు, ఈ హ్యాంగ్ చేసిన ఫ్లవర్స్ కూడా ఒక దగ్గర చేసినవి ఇంకో దగ్గర చేయలేదన్నమాట. అని డిఫరెంట్ కలెక్షన్ ఉంది. చాలా అందంగా అనిపిస్తున్నాయి చూడ్డానికి. పటాలు చూడండి, దేవుడి పటాలు మంచిగా దీపం పెట్టేస్తున్నారు. ఒక కార్నర్లో ఇలా పెట్టేస్తున్నారు. ఇటువైపు మళ్ళీ అమ్మవారిని పెట్టారు. దివాళీ కదా, దివాళీ సెలబ్రేషన్స్, అది కూడా చూపిస్తాను. ఇంకా చూడండి ఇటువైపు అమ్మవారిని పెట్టుకుని పూజ చేస్తున్నారు. చూడండి వెనకాల అమ్మవారి కర్టన్ లాగా ఇలా హ్యాంగ్ చేశారు కదా. చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ ఏంటంటే తను ఎవ్రీ ఫెస్టివల్కి ఆ ఫెస్టివల్కి తగ్గట్టుగా హ్యాంగ్ చేస్తారంట. లైట్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. నాకైతే చాలా నచ్చాయి ఆ లైట్స్. ఆ బయట గుమ్మం ముందు పెట్టిన లైట్స్ కావచ్చు, ఈ లైట్స్ కావచ్చు, చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ అమ్మవారిని ఇలా క్యాప్చర్ చేయాలంటే బ్లింక్ అవుతూనే ఉందండి. ఎంతసేపు బ్లింక్ అయిందో తెలుసా. ఎంతసేపటికి అవ్వలేదు. లాస్ట్కి కొంచెం ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడ అమ్మవారి విగ్రహం పెట్టుకున్నారు కదా, ఈ విగ్రహాన్ని క్యాప్చర్ చేయాలన్నా కూడా బ్లింక్ అవుతూనే ఉంది. ఎప్పటికో కొద్దిసేపటికి వచ్చిందనమాట. చూసారా ఎంత ట్రై చేశానో అసలు నార్మల్గా తీయాలని అసలు అవ్వలేదు. చుట్టూ లైట్స్, ఆ ఫ్లవర్స్, ఇక్కడ చూసారా లోటస్ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. కలెక్షన్ మాత్రం చాలా బాగుందండి. ఆ వెనకాల అమ్మవారి పటం వెనకాల గమనించండి, చిన్న అమ్మవార్లు పెట్టేసి చాలా అందంగా ఉన్నాయి కదా. ఆ చిన్న బొమ్మల్లాగా పెట్టేసుకొని ఉన్నారనమాట. ఇవన్నీ ఆర్టిఫిషియల్ మ్యాట్స్ లాంటివి ఫ్లవర్స్తోనే అలా చేసుకున్నారు. చూడండి నాకైతే చాలా అందంగా అనిపించింది. ఒక సైడ్ వాళ్ళంతా మళ్ళీ ఇలాగా హ్యాంగ్ చేసేసారు ఫ్లవర్స్ తోటి. చూడండి అలా కొంచెం బయటకు రాగానే ఇంకొక హాల్, నార్మల్ హాల్ కాకుండా ఒక రూమ్ని కూడా, బయట వైపు ఉన్న రూమ్ని కూడా హాల్ లాగానే యూజ్ చేస్తున్నారు. ఎవరైనా వస్తే కనుక అక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి వీలుగా అనమాట. ఇక్కడ చూడండి ఒక కార్నర్లో ఎంటర్ అవుతున్న రూమ్లోకి ఎంటర్ అవుతూనే కార్నర్లో ఇలా ఒక మిర్రర్ ఉందన్నమాట. చూడండి ఎలిఫెంట్స్ తోటి చక్కగా డెకరేట్ చేసి పెట్టుకున్నారు. ప్రతి కార్నర్లో కూడా డెకరేట్ చేస్తారని, డెకరేట్ చేయని ఏరియానే లేదు వీళ్ళ ఇంట్లో. చాలా అందంగా డెకరేట్ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి ఈ స్టాండ్స్, ఆ పైన ఆ పీకాక్స్
సైజ్ వైజ్ ఉన్నాయన్నమాట. 3 సెట్లా ఉంది. ఇవి సైజ్ వైజ్ ఉన్నాయి. మధ్యలో దియాలు పెట్టుకోవచ్చు. అబ్జర్వ్ చేస్తారా పీకాక్స్ ఎలా సైజ్ వైజ్ ఉన్నాయి. టేబుల్స్ కూడా అలాగే సైజ్ వైజ్ ఉన్నాయి. ఈ పైన చూడండి, ఈ వాల్కి పెట్టిన ఈ పీకాక్ కావచ్చు, మధ్యలో రాధాకృష్ణ బొమ్మ ఎంత అందంగా ఉందో అసలు. నాకైతే చాలా చాలా నచ్చేస్తుంది వాల్ పెయింటింగ్. ఇంకో వైపు చూడండి, సోఫాలో కూడా మొత్తం పీకాక్ థీమే. అసలు మొత్తం ఈ రూమ్ అంతా పీకాక్ థీమ్తో నింపేశారండి. చాలా అందంగా అనిపించింది. పైన చూసారా, ఏదో రాజస్థాన్ ఎక్కడ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారంట. అది చాలా బాగుంది. అది కూడా రాధాకృష్ణ బొమ్మలాగా ఉంది. ఫ్రేమ్ చేసి పెట్టారనమాట. చూడండి, ఈ కార్నర్లో కూడా మళ్ళీ ఒక పీకాక్, మధ్యలో ఒక బుజ్జి వినాయకుడు, వుడ్తో చేసిన వినాయకుడు అనమాట. ఈ తన కలెక్షన్ డెకరేటివ్ పీసెస్ కావచ్చు, ఆ ఫ్లవర్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ కృష్ణయ్య చూడండి ఎంత అందంగా ఉన్నారో అసలు. నాకైతే ఎంత నచ్చేసిందో. ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్లో కృష్ణయ్యని పెట్టుకున్నారండి. అంటే డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ మెటల్స్ తోటి అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా దీపాలు పట్టుకున్న బొమ్మలు చూసారా, అమ్మాయిల బొమ్మలు. ఏదో గోపికలే దీపాలు పట్టుకొని కృష్ణయ్య ముందు నిలబడినట్లు అనిపించింది నాకైతే. చాలా అందంగా ఉంది కదా. చాలా నచ్చాయి నాకు ఆ చిన్ని డాల్స్ కూడా. మీకు నచ్చాయా? చూడండి, మళ్ళీ అటు ఇటు పీకాక్స్తోనే హ్యాంగ్ చేస్తారు. ఆ పీకాక్ ఫెదర్స్ ఉంటాయి కదా, నెమలికలు, వాటితోటి హ్యాంగ్ చేసి పెట్టారు. ఈ పైన టీవీ పైన చూడండి ఉన్న ఆ పీకాక్ బొమ్మలు చూడండి, వాల్ హ్యాంగింగ్. ఇది కూడా చాలా అందంగా ఉంది. వైట్ అండ్ బ్లూ కలర్లో చాలా అందంగా అనిపించింది. ఫ్రెండ్స్ అంతా వచ్చారండి, వీళ్ళదే ఇల్లు. చాలా ఓపిక్గా డెకరేట్ చేసుకున్నారు. ఇక్కడ పిల్లలు అయితే క్రాకర్స్ కాల్ చేస్తున్నారు చూడండి. యాక్చువల్లీ క్రాకర్స్ అలో లేదు. చిన్న కాకరత్తులు ఇలాంటివి అయితే ఓకే, కానీ ఎక్కువ క్రాకర్స్ సౌండ్ వచ్చేవి చేయకూడదనమాట. వీళ్ళేమో చేసేసారు. పోలీస్ వాళ్ళు కూడా వచ్చేసారు. కొంతమంది పిల్లల దగ్గర క్రాకర్స్ అని పట్టుకొని కూడా వెళ్ళిపోయారనమాట. మళ్ళీ తర్వాత తెలుగు కమ్యూనిటీ వాళ్ళని పిలిచారు కూడా అంట. అంటే వాళ్ళు చాలా క్లీన్గా ఉంచుకుంటారు, పొల్యూట్ చేయకూడదు అన్నట్లు ఉంటారు. పొల్యూట్ చేయడం మన తప్పే, కాకపోతే మనం ఏంటంటే మన ఫెస్టివల్ అన్న ఇది ఉంటుంది కదా, పిల్లలకి ఇంకా ఎక్కువ ఉంటుంది. చూడండి, ఎంత చెప్పినా సరే చెప్తూనే ఉన్నారు ఒకవైపు, బట్ పిల్లలు చేస్తూనే ఉన్నారు. ఇట్స్ ఓకే. అంటే పోలీసు వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. చూడండి, ఫ్యామిలీ, వీళ్ళదే ఫ్యామిలీ. అలా అందరూ ఒక ఫోటోషూట్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా అలా ఫొటోస్ అవి తీసుకున్నాము. ఆ పక్కనే ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంది, అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. అంటే అంతా అక్కడే నియర్ బై చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అందరికీ ఒకరికొకరు గ్రీట్ చేసుకుంటూ అలా తిరిగేశారనమాట. ఈ అమ్మాయి కూడా చాలా చక్కగా డెకరేట్ చేసింది. ఒక సింపుల్గా అలా చూపించేస్తాను, ఒక 1 minute చూసేయండి. చూడండి, బయట ఇదంతా జస్ట్ హౌస్కి ఎంటర్ అయ్యే ముందు ఈ ఉయ్యాల చాలా చక్కగా డెకరేట్ చేసింది కదా, అందంగా ఉంది. ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామి ఒకవైపు రంగోలీ పెట్టిందండి, చక్కగా రంగోలీ పెట్టింది. చూడండి, చాలా బాగుంది. ఇంత మాత్రం మనకు కలర్స్ అవి దొరకడమే ఎక్కువ. ఇక్కడ ఇంటి నుంచి తెచ్చుకోవాల్సింది. ఎంత ఇంట్రెస్ట్తో ఉంటే కనుక ఇంటి నుంచి తెచ్చుకొని ఉండొచ్చు అవన్నీ. వాళ్ళు జస్ట్ హాల్లో చూపిస్తాను. తను కూడా చుట్టుపక్కల ఇలా మ్యాట్స్ తోటి, ఆర్టిఫిషియల్ మ్యాట్స్ ఉంటాయి కదా, ఫ్లవర్ మ్యాట్, వాటితోటి డెకోర్ చేసేసుకున్నారు. ఒకవైపు ఇలా దేవుడు మందిరం పెట్టుకొని ఉన్నారనమాట. అలాగే ఒక సైడ్ అమ్మవారిని పెట్టుకొని పూజ చేశారు. దివాళీ అమ్మవారి స్పెషల్ కదా, లక్ష్మీదేవి స్పెషల్ కదా, సో అందరూ కూడా అమ్మవారిని ప్రత్యేకంగా పూజించుకున్నారు. ఈ అమ్మాయి కూడా ఆల్మోస్ట్ అన్ని దగ్గరలో కూడా కృష్ణని పెట్టుకొని ఉందండి. ఎంత అందంగా ఉంది. ఈ వాల్ పేపర్ చూడండి, అసలు పెయింటింగ్ అదిరిపోయింది కదా. నాకైతే చాలా చాలా నచ్చేసింది. ఇక్కడ బుజ్జి కృష్ణయ్య ఎంత క్యూట్గా ఉన్నారో. ఇలా హాల్ మధ్యలో రాధాకృష్ణుల బొమ్మను పెట్టేసి చుట్టుపక్కల చక్కగా డెకోర్ చేసుకుంది. చాలా బాగా అనిపించింది. మీరు కూడా డిఫరెంట్ ఐటమ్స్ చూసారు కదా. ఇంతకీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ దివాళీ మీరు? మేమైతే ఇలా ఫ్రెండ్స్తో కలిసి చాలా చక్కగా సరదాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామండి. వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.